ధర్మ సమాజ్ పార్టీ మిమ్మల్ని అందరినీ విరాళాలని మరి అడుగుతా ఉన్నది. పార్టీ తరఫున నేను పార్టీ ప్రతినిధిగా విజ్ఞప్తి చేస్తున్నాను విరాళాలని అందించమని. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. అందరికీ నమస్తే. ఈరోజు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల యుద్ధంలో పాల్గొంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశంలో 150 కోట్ల మంది ప్రజల విధిరాత తలరాతని మార్చేటువంటి ఎన్నికలు. ఇలాంటి ఎన్నికలు ఈ దేశ సంపదని, ఈ దేశ రాజ్యాధికారాన్ని, ఈ దేశ జ్ఞానాన్ని, ఈ దేశ భూమిని, ఈ దేశంలో ఉన్న సమస్త వనరులని 150 కోట్ల మందికి పంచి దేశాన్ని సామ్రాట్ అశోక రాజ్యంగా మార్చే గొప్ప అవకాశం ఇచ్చే ఎన్నికల యుద్ధం. ఈ ఎన్నికల్లో రాజ్యం వస్తే ఆ రాజ్యం ద్వారా దేశాన్ని, దేశ ప్రజల్ని బాగు చేసే పార్లమెంట్ ఎన్నికలు. కానీ ఈ ఎన్నికల్లో మొత్తం అగ్రకుల రాజకీయ పార్టీలే పోటీ చేస్తూ ఉన్నాయి. 10-15% లేని అగ్రకులాలే దేశ రాజకీయాలని, దేశ రాజ్యాన్ని, పార్లమెంటుని మొత్తాన్ని శాసిస్తున్న ఈ తరుణంలో 90% మంది ప్రజల తరఫున, 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద ప్రజల తరఫున అగ్రకుల రాజకీయాలతో యుద్ధం చేసే ఏకైక రాజకీయ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. తెలంగాణ భూమిలో ఈ భూమిపుత్రుల కోసం పుట్టిన పార్టీ ఈ ధర్మ సమాజ్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంత భయంకరమైన అగ్రకుల రాజకీయాల మీద యుద్ధం చేయడానికి బయలుదేరింది ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగం తరఫున. ఒక పక్కన భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని అగ్రకుల రాజకీయాలన్నీ ఏకమవుతుంటే, భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి, భారత రాజ్యాంగంలో ఉన్న మూల సూత్రాలను రక్షించడానికి ధర్మ సమాజ్ పార్టీ ఒక పక్కన బయలుదేరింది. అలాంటి ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణలో 15 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎన్నికల్లో పోటీ చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ, మరి ఈ పార్టీకి మీరందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో ఇంత పెద్ద ఎన్నికల పోరాటంలో మీ అందరూ ఆర్థిక విరాళాలు ఇవ్వమని ఈ సందర్భంగా మరి తెలంగాణలో ఉన్న ప్రజల్ని మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆర్థిక వనరులు చాలా ప్రధానం. మన పార్టీ ఎవరెవరి దగ్గరికో పోయి అడిగేది కాదు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ ఉంటుంది. ప్రజలిచ్చే విరాళాలతోటే ఈ పార్టీకి మనుగడ. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ మిమ్మల్ని అందరినీ విరాళాలని మరి అడుగుతూ ఉన్నది. పార్టీ తరఫున నేను పార్టీ ప్రతినిధిగా విజ్ఞప్తి చేస్తున్నాను విరాళాలని అందించమని. ధర్మ సమాజ్ పార్టీకి మీరిచ్చే విరాళంతో పార్టీ ఎన్నికల యుద్ధంలో యుద్ధం చేసి మన 90% అణగారిన వర్గాల ప్రజల తరఫున పోరాటం, రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధపడతా ఉంది. కాబట్టి మీరంతా ఈ ఎన్నికల్లో మీ ఓటుతో పాటుగా ఆర్థిక విరాళాలని కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ ధర్మ సమాజ్ పార్టీకి మరి పార్టీ పేరు మీద ఎన్నికల కోసం విరాళాలు అడుగుతున్న సందర్భంలో పార్టీకి ధర్మ సమాజ్ పార్టీ పేరు మీద అకౌంట్ ఉన్నది ఎస్బీఐలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి అకౌంట్ ఉన్నది. ఆ అకౌంట్ నెంబర్ 42161530 అకౌంట్ నెంబర్ 42161530 ఐఎఫ్ఎస్సి కోడ్ మరి ఎస్బీఐ N000188. ఈ ఎస్బీఐ మరి ఈ బ్యాంకు ఖాతాలో మీ విరాళాలని మరి అందించమని కోరుతా ఉన్నాం. ఈ విరాళాల ద్వారా పార్టీ మరి పోరాటం చేయాల్సినటువంటి సందర్భంలో మిమ్మల్ని మరొకసారి సహకరించాలి. మీరిచ్చే ప్రతి రూపాయితో ఎంతో పని అవుతుంది ఇక్కడ పార్టీకి. అందుకోసం మీ విరాళాలను ఇక్కడ అందించాలి. ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఆ వీడియోలో మరి స్కాన్ కూడా ఉంటుంది, అకౌంట్ నంబర్, అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ని చూసి మీ విరాళాలని అందించి పార్టీకి తోడ్పడి భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి బయలుదేరిన ధర్మ సమాజ్ పార్టీని ఈ యుద్ధంలో విజయవంతంగా నిలబెట్టడం కోసం మీరంతా ఆర్థిక విరాళాలని అందించాలని కోరుతూ అందరికీ సెలవు.